యేసు ప్రభువారు పాస్టర్ గారు ఇందాక చెప్పినట్లుగా సిలువ మీద ఉన్నప్పుడు అనేకమైన మాటలు మాట్లాడుకుంటూ వెళ్తారు. కానీ 7 మాటలు మరి ప్రత్యేకంగా మన గురించి జతపరిచారు. సో ఈవేళ మనం యేసు ప్రభువారు సిలువ మీద పలికిన 7 మాటల గురించి, మరి ప్రాముఖ్యంగా మొదటి మాట గురించి మనం మాట్లాడుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. యేసు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. మరొకసారి చదువుదాం. యేసు ప్రభువారు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఏమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. ఈ మాట ప్రభువారు చెప్పేసరికండి, ప్రభువారు ఒక గొప్ప శ్రమని పొందుకుంటూ వస్తారు. అంటే ఈ మాటని పలికే టైం వచ్చేసరికి అనేకమైన, ఫస్ట్ ఆఫ్ ఆల్ శరీర శ్రమ కన్నా అలాట్ ఆఫ్ మెంటల్ ట్రామా కూడా. ఫర్ ఎగ్జాంపుల్, గత వారంలో ఏ ప్రజలైతే ఒక రాజు వచ్చాడని గణపరిచారో, స్తుతిగానాలు చేశారో, ఆయన వెంబడించారో, ఆయన నామాన్ని హెచ్చించారో, కరెక్ట్గా టైం వచ్చేసరికి అదే ప్రజలు వాళ్ళు ఆలోచనల్ని, వాళ్ళ మాటల్ని మారుస్తారు. ఆలోచన మాటలు ఒక వరకు అయితే, ఆ టైంలో ప్రభువారికి శ్రమ కూడా పెడతారు. అనేకమైన శ్రమ. 1 తక్కువ 39 కొరడా దెబ్బలతో ఆయన్ని కొడతారు. ఎందుకు కొడుతున్నారు? సమాధానం లేదు. విశేషంగా మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తే నాకు ఎప్పుడు అనిపిస్తుందండి, అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఇతర మతము, ఇతర దేవుల్ని ఆరాధించే వారికి ప్రతిసారి క్రైస్తత్వం అంటే ఒక భయం, ప్రతిసారి ఒక భయం. ఇవాళ చూడండి, మనం ఉన్నామనుకోండి, మనకెప్పుడు ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో అనే ఆలోచనలా ఉండవు, ఆ లెక్కలు ఉండవు, ఆ తలంపు కూడా ఉండదు, అసలు ఆ దృష్టి ఉండదు మనకి. కానీ ఇతర మతర దేవుల గురించి లేదా ఆరాధిస్తున్న వారి గురించి మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచిస్తే వాళ్ళకి ఎప్పటికీ ఉన్న బాధ ఏంటంటే, అనేక మంది క్రైస్తవులు అయిపోతున్నారు, వాళ్ళు మతాన్ని మార్చేస్తున్నారండి, క్రైస్తత్వంలోనికి వెళ్ళిపోతున్నారండి. దే హ్యావ్ అ ఫియర్, ఎప్పుడు భయము. ఇప్పుడు ఆ దినాల్లో కూడా అక్కడున్న ప్రజలకి భయం ఏంటంటే, అధికారులకు భయం ఏంటంటే, ఒక కొత్త రాజు రాబోతున్నాడేమో, మా రాజ్యానికి ఆటంకం కలుగుతుందేమో, మా ప్రాంతానికి, మా దేవుళ్ళకి ఆటంకం కలుగుతుందేమో అని ఒక భయం. ఏ పాపము ఎరగని యేసు ప్రభు వారిని 39 కొరడా దెబ్బలతో కొట్టడం అంటేనండి, ఇట్ ఈస్ నాట్ అ జోక్. ఆ కొరడా కూడా ఎలాంటిదంటే తోలుతో చేసినది. ఆ చివరి భాగం వచ్చేసరికి దుమ్ములు, సూదు దుమ్ములు, అట్ ద సేమ్ టైం మెటల్ రాడ్స్ తోటి అది కొట్టడం కూడా ఎలాగంటే ఆ శరీరాన్ని చీల్చే విధముగా కొట్టేవారు. ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఒక 3 ఏర్పాటు చేసుకున్నారు సిలువ ఎక్కించాలని. ఆ 2 నేరగాళ్ళు, ఈయన నేరము చేయని వారు, ఆ 2కి దెబ్బలు లేవు, కేవలం ఈయనకే ఆ దెబ్బలు. ఆ కూర్చొని ఆలోచిస్తేనండి, ఇట్స్ సచ్ అంటే మనసుకి బాధ కలిగే విషయం. అండ్ క్రైస్తవులుగా మనం గర్వించవలసిన విషయం ఏంటంటేనండి, ఇవేవైతే మనం ధ్యానిస్తున్నామో, ఏ దేవుణ్ణైతే మనం ఆరాధిస్తున్నామో, ఆ దేవుడు ఏదో కథనాల చేత రచించిన దేవుడు కాదు. ఆయన కొట్టారు అంటే అది వాస్తవం. ఆయన్ని నడిపించుకుంటూ వెళ్ళారంటే నేటికి ఆ ప్రదేశము సజీవంగా ఒక సాక్ష్యముగా ఉంది. అక్కడ ఎక్కడెక్కడైతే ఏ మార్గంలో వెళ్ళారో ప్రతి మార్గము నేటికి సజీవంగా ఉన్నాయి. ఇట్స్ ఆల్ ట్రూ. ఎంత గొప్ప దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆ సిలువ వచ్చేసరికి దరిదాపు 11 నుంచి 12 అడుగుల పొడుగు, 6 అడుగుల వెడల్పు, దాని బరువు వచ్చేసరికి దరిదాపు 130 కేజీల బరువు.
ఇట్ ఈస్ నాట్ అ జోక్ అండి, అది ఆషామాషి విషయం కాదండి. ఆయన సిలువ ఆయనే మోసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక వ్యక్తిని ఇట్టి రీతిలో శ్రమ పెట్టే విధానము మనం చరిత్రలో కూడా ఎక్కడా చూడం. నో వేర్ ఇన్ ద హిస్టరీ. చరిత్ర మొత్తంలో ఎన్నో కథనాలు ఉన్నాయి. ఏ చరిత్రలో ఏ వ్యక్తికి ఇటువంటి శిక్ష పడ్డదనేది మనం ఎక్కడా చూడం. కూర్చొని ఆలోచిస్తే ఎందుకు ఆయన ఇంత శ్రమ పడుతున్నారు? ఎవరి గురించి శ్రమ పడుతున్నారు? ఆయన చేసిన తప్పుల గురించా? ఆయన ఏదన్నా చేశారా? ఆయన ఏదన్నా అన్నారా? ఆయన ఏదన్నా పాపం తలపెట్టారా? కానే కాదు, కేవలము మన గురించి. అంత నొప్పిలో ఉన్నప్పుడు, అంత సిలువ మీద మేకులతో దిగ్గొట్టి ఆ వేలాడి పరిస్థితి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రి, వీరు ఏమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించండి. ఫర్గివ్, క్షమించండి. అండి, దేవుని మాటల గురించి నాకు ఎప్పుడో ఆలోచిస్తానండి. దేవుడు నేరుగా రాసిన మాటల్లో 10 ఆజ్ఞలు ఉన్నాయండి. ఈ 10 ఆజ్ఞల గురించి మీరు ఎప్పుడైనా ఆలోచిస్తే ఎన్ని తరాలు అవుతున్నాయి కానీ ఆ మాటలు మనం వింటున్నప్పుడు నేటికి అది మన కొరకే అన్నట్టు ఉంటుంది. ఇవాళ ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు మొట్టమొదటిగా ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, అయ్యా, వీళ్ళని క్షమించండి. మనము క్రీస్తుని వెంబడించే విశ్వాసులుగా ఏమి నేర్చుకోవాలి? దేవుణ్ణి ఆరాధిస్తున్న వ్యక్తులుగా మనము ఏమి నేర్చుకోవాలి? ఎంతసేపు మనకి ఏంటంటేనండి, దేవుడా, నేను నీకు ప్రార్థన చేస్తున్నాను, నాకు ఈ ఆశీర్వాదం కావాలి, నాకు ఈ దీవెన కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, ఆరోగ్యం కావాలి, నాకున్న సమస్యలు పోవాలి. యూఆర్ ఆల్వేస్ రిక్వెస్టింగ్ గాడ్. ఎంతసేపు మీరు దేవుణ్ణి విన్నపాలి అడుగుతున్నారు తప్ప, ఈ విన్నపము అడిగే మునుపు ఎంతమంది నిజ క్రైస్తవులుగా బతుకుతున్నారు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ లివింగ్ లైక్ అ ట్రూ క్రిస్టియన్? క్రైస్తవుడుగా జీవించడం అంటేనండి, యేసు ప్రభు వారిని పోలి నడాలి. ఆయన ఏ సిద్ధాంతాలు కలిగి ఉన్నారో, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో, ఏ గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నారో ఆ ఉద్దేశాల్ని వెంబడిస్తూ మనల్ని ఎవరన్నా చూస్తే, మన సమాజంలో కావచ్చు, మన బంధువులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మనం పనిచేసిన ప్రాంతంలో కావచ్చు, మనల్ని ఎవరన్నా చూస్తే, ఏంటి వీళ్ళు విధి విధానాలు ఎందుకు ఇలా ఉన్నాయంటే, వీళ్ళు క్రైస్తవులండి. క్రైస్తవులంటే యేసు ప్రభుని వెంబడించేవారు. ఎంతమంది మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళని మనస్ఫూర్తిగా మన తోటి సహోదరాల్ని, స్నేహితుల్ని క్షమించే తత్వం మనలో ఉంది. ఆ తత్వం కానీ లేకపోతేనండి, మీరు క్రైస్తవులని చెప్పుకోవడం కూడా మానేయండి. ఇవాళ మనకేంటంటేనండి, మనకు అనుకూలంగా అన్నీ జరిగితే, మనకు అనుకూలంగా మన బంధువులు జీవిస్తే, మనకు అనుకూలంగా మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన తల్లిదండ్రులు, మన స్నేహితులు జీవిస్తే వాళ్ళతో మనం ప్రేమగా ఉంటాం. ఎందుకంటే మీ అనుకూలతకు వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి. మీ అనుకూలతకి ఏ కష్టం వచ్చినా, ఇక్కడ కూర్చున్న అనేక మంది ఉన్నారు, మీ సొంత అన్యతో, మీ సొంత తమ్ముడితో, మీ సొంత తల్లితో, మీ సొంత తండ్రితో మాట్లాడని వారు ఇక్కడ కూర్చున్న వారు ఉన్నారు. ఇంకా ఏమంటే, సార్ మీకు తెలియదండి వాళ్ళు మాకు ఎంత బాధ పెట్టారో, సార్ మీకు తెలియదండి వాళ్ళ వల్ల మాకు ఎంత కష్టం వచ్చిందో, మీకు తెలియదండి మా జీవితం ఇవాళ ఎలాగుందంటే వాళ్ళే కారకులు. ప్రభువారు ఏమంటున్నారండి, అంత శ్రమలో, అంత నొప్పిలో, అంత ఇబ్బందులో, అయ్యా వీరేమి చేస్తున్నారో వీరికి మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇబ్బందులు వస్తున్నప్పుడు సాతాను మనుషులను వాడుకొని వాళ్ళ వలన మీకు ఆ కష్టం అనేది వస్తుందండి. కానీ యు ఆల్సో షుడ్ రిమెంబర్, ఆ వ్యక్తి రక్షణ గురించే యేసు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చారు. నశించిన దానిని వెదకి రక్షించడానికి. అంటే ఎవరైనా తప్పు చేస్తున్నారా, ఎవరైనా పాపం చేస్తున్నారా, ఎవరైనా దేవునికి ఇష్టలుగా లేరా, ఆయన ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తి మారు మనసు పొంది నిజ రక్షకుని తెలుసుకొని ఆయన వెంబడించాలన్నది ఆయన ఉద్దేశం. సో
ప్రభువైన దేవుడే ఒక వ్యక్తిని క్షమిస్తున్నప్పుడు మనం ఎలాగుంటున్నామండి? సార్ ప్లీజ్ సార్, వాళ్ళు కానీ వస్తే నేను రానండి. వాళ్ళు మొదటి ఆరాధనకు వస్తున్నారా? అయితే నేను రెండో ఆరాధనకు వస్తానండి. అండ్ ఎవరినన్నా పెళ్ళికి పిలండి, వాళ్ళని మాత్రం మా పెళ్ళికి పిలకూడదు, వాళ్ళని మాత్రం మా గృహప్రవేశాన్ని పిలకూడదు, వాళ్ళు మాత్రం మా గుమ్మం ఎక్కకూడదు. ఇంత కోపతాపాలతో, ఇంత అసూలతో మళ్ళీ మనం అందరం ఏమంటామండి? దేవుడా, నా జీవితంలో గొప్ప కార్యము. మీరు దేవుణ్ణి వెంబడించకుండా దేవుని నుంచి గొప్ప విషయాల్ని ఆశించడము, నేనంటాను అది మన బుద్ధిహీనత. ఎఫెసీలు 4వ అధ్యాయము 31-32 వచనాలు చదవండి. ఎఫెసీలు 4వ అధ్యాయము 31-32 వచనాలు. సమస్తమైన ద్వేషము, కోపము. చాలా జాగ్రత్తగా గమనించండి, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. అండ్ మామూలుగా మనుషులందరూ బాగానే మాట్లాడతారండి. మామూలు టైంలో మీకు ఒక వ్యక్తి నిజస్వరూపం బయటికి రావాలంటే ఆ వ్యక్తికి కోపం తెప్పియండి. ఆ వ్యక్తికి కోపం రాగానే కొన్ని మాట్లాడతారు చూడండి, అది వారు. మామూలు టైంలో అందరూ ప్రైజ్ ది లార్డ్ అంటారు. మామూలు టైంలో అందరూ దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి, నేను ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది. కోపం తండి, ఈ సౌమ్యత పోతుంది, ఈ నెమ్మదిగా మాట్లాడి తత్వం పోతుంది. అది నిజం. కోపం రాగానే మనకున్న గొప్ప అలవాటు ఇట్టే శపిస్తాం. ఈడు నాశనం అవ్వాలి, వాడు నాశనం అవ్వాలి, ఈడు నాశనం అవుతాడు, వాడు నాశనం అవుతాడు. ప్రభు వారికి అంత బాధలోని ఎవరు నాశనం అవ్వాలని మాట పలకలేదండి ఆయన. హీ వాజ్ ఇన్ పెయిన్. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన మేకుల మీద ఎలాడుతున్నారు ఆ టైంలో. ఆయన చేతులు మేకులతో, హీస్ జస్ట్ హ్యాంగింగ్ ఆన్, మేకుల మీద ఎలాడుతున్నారు. ఆయన అనగలరండి కావాలని అంటే, కానీ ఆయన జీవితం ద్వారా ఒక సందేశం మనకి తెలియజేస్తున్నాడు. మీ నొప్పిలో, మీ అతి కష్టములో, మీ మనసుకి అతి బాధ కలిగిన సమయాల్లో కూడా మీ నోటి నుంచి పలికే మాటలు ఇతరులని శపించే మాటలుగా ఉండకూడదు. యూ హ్యావ్ టు సే, అయ్యా దురాత్మ పట్టింది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలీదయ్యా, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మారు మనసు పొందడానికి, వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి మిమ్మల్ని తెలుసుకోవడానికి, వారికి ఒక అవకాశం ఇవ్వండి మీ సన్నిధికి వచ్చి మోకరించి అయ్యా నన్ను క్షమించని చెప్పడానికి. దట్ ఈస్ ద రియాలిటీ. మీలో ఏమేమి ఉండకూడదండి? చదవండి. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. దుష్టత్వము అంటే కొందరికి ఎలాగుంటారంటేనండి, వీళ్ళకి ఎలాగన్నా ఒక గుణపాఠం నేర్పియాలి. అవకాశం వచ్చినప్పుడల్లా ఆ వ్యక్తుల్ని, ఆ కుటుంబాల్ని ఇరికించేస్తారు, కావాలని ఇరికిస్తారు. ఎందుకు? వాళ్ళకి వాళ్ళ మీద ఉన్న కోపము. మళ్ళీ మనం ఏమంటామండి? దేవుడు వాళ్ళని కొట్టాడండి అని అంటాం. మీ శత్రువులకి ఏదన్నా కష్టం కలిగినా, మీ శత్రువులకి ఏదన్నా ఏదో యాక్సిడెంట్ అయినా, మీ శత్రువులకి ఏదన్నా ఇబ్బంది, ఏ నష్టం వచ్చినా దేవుడు ఉన్నాడండి, శిక్షించాడండి, ఆనందిస్తారు. అంటే ఒక వ్యక్తి నాశనం అవుతుంటే మీరు ఆనందిస్తున్నారంటే మీరు క్రీస్తు పోలి ఉన్నారా, ఏ ఆత్మని పోలి ఉన్నారో మీరు ప్రశ్నించుకోండి. వాట్ ఈస్ దట్ యువర్ ఎంజాయింగ్? ఒకరికి యాక్సిడెంట్ అయితే, ఒకరికి బాధ కలిగితే, ఒకరి ఇబ్బంది కలిగితే మీరు ఆనందిస్తున్నారా? ఆర్ యూ ఎంజాయింగ్ ఇన్ ఇట్? నో. మీరేం చెప్పాలి? అయ్యా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు, కష్టం కొని తెచ్చుకున్నారు, ఇప్పుడన్నా మారు మనసు పొందే అవకాశం వాళ్ళకి. ఇవన్నీ మనం ఏం చేయాలటండి? కోపాలు, తాపాలు, అసూయలు, క్రోధాలు, ఇవన్నీ మనం ఏం చేయాలి? విసర్జించాలి, విడిచిపెట్టాలి. దేవుడు అవకాశం ఇస్తున్నాడండి. చదవండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవాళ మనం కృపకాలంలో ఉన్నాం. ఇవాళ ఈ కృపకాలంలో కానీ లేకపోతే తప్పు చేయగానే ఇలాగ పడిపోయే అవకాశాలు ఉంటాయండి. తప్పు చేయగానే
అండ్ ఈ పాత దినాల్లో ప్రభువారు ఈ శిలువ మరణము జరగమునుపు ఆలయాల్లో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం ఉండేది. ఈ అంగీకి పాస్టర్ గారులు లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో వెళ్ళినప్పుడు తాడులు కట్టుకొని మనం చూస్తాం. పాస్టర్ గారికి ఇలా తాడు కట్టుకొని చిన్న గంటలాగా ఉండేదన్నమాట. చాలామందికి అర్థమయ్యేది కాదు ఎందుకు ఇలా తాడు కట్టుకుంటున్నారు అని. పాత దినాల్లో ఎందుకు అలాగ తాడు కట్టి ఈ పరిశుద్ధ స్థలంలో వెళ్ళిపోయారంటే, ఎవరైతే ఈ అర్పణ లేదా ఈ ప్రార్థన చెల్లించడానికి వెళ్తారో ఆ అర్పించే టైంలో లేదా ఆ ప్రార్థన చేసే టైంలో వాళ్ళు కానీ పరిశుద్ధంగా లేకపోతే దేవునికి ఇలాగ మొర్ర పెట్టగానే అలా పడిపోయారు. వాళ్ళు పడిపోతే మళ్ళీ పరిశుద్ధ స్థలానికి వెళ్ళి లాగడం అనేది అవ్వదన్నమాట. ఈ తాడుతో వాళ్ళని బయటికి లాగేవారు. దట్ వాజ్ ద సిస్టమ్. కానీ ఈవేళ మనకి ఇది ఏమీ లేదు. తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం, అబద్ధాలు ఆడుతాం, అన్నీ చేస్తాం, మళ్ళీ దేవుడు అంటాం అని ప్రార్థన చేస్తాం. మళ్ళీ పాత దినాల్లో కానీ ఉన్నట్టయితే ఉగ్రత మన మీదకి వచ్చి టప్మని అక్కడే పడిపోతామండి. కానీ ఈవేళ ఏమవుతుందంటే కృపకాలంలో ఉన్నాము కాబట్టి ఎన్ని తప్పుదాలు చేస్తున్నా మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి అయ్యా పాపినైనా నన్ను క్షమించాను, కానీ దేవుడు మళ్ళీ క్షమిస్తున్నాడు, మళ్ళీ క్షమిస్తున్నాడు, మళ్ళీ క్షమిస్తున్నాడు. కానీ మనం ఎలాగుండాలి? చదవండి. క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం, యేసు ప్రభువారు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మీరందరూ ఇవాళ ఏం చేయాలండి? ఒకరిని ఒకరు క్షమించండి. నేను మాట్లాడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళతో ప్రయాణం చేయమంటం లేదు, మీరు వాళ్ళతో కలిసి తిరగమంటం లేదు. బట్ ఫర్గివ్ దెమ్. వాళ్ళకు ఒక కష్టదినం వస్తుంది, మీ సహాయాన్ని కోరు వస్తారు. దేవుడు మీ చేతులను బలపరుస్తాడు, మీ పరిస్థితులను బలపరుస్తాడు. అవకాశం ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళకి మీరు సహాయం చేయండి. ఎందుకండి ఏ ప్రేమను కనపరుస్తున్నారు మీరు? యేసు ప్రభు వారి ప్రేమని మీరు కనపరుస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తిని, మనుషులు మన పట్ల తప్పు చేసిన వారిని, మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని మనము క్షమించినట్టయితే మీ పరలోకపు తండ్రి, మీ పరలోకమందున్న తండ్రి మీ అపరాధములను క్షమించును. మీ అపరాధములన్నిటినీ ఏం చేస్తాడటండి? సో మన అపరాధాలు క్షమింపబడాలి అంటే మనము కూడా ఇతరులని క్షమించాలి. తర్వాత మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల, ఒకవేళ మీరు క్షమించకుండా ఉన్నట్లయితే మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. మీ అపరాధములు క్షమించడు. సో చాయిస్ ఇస్ యోర్స్. ఎంత వాక్యం విన్న తర్వాత లేదు పాస్టర్ గారండి మీకు తెలియదండి ఆ నొప్పేటో అని అంటే అది మీ ఇంకిత జ్ఞానానికి నేను విడిచిపెట్టేస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44-45 వచనాలు ధ్యానిద్దాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. పరలోకమందున్న తండ్రి యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే మీ శత్రువులను ప్రేమించుడి. మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని హింసించుతూ వారి కొరకు ప్రార్థన చేయుడి. వారి కొరకు ఎవరైతే మిమ్మల్ని హింసిస్తున్నారో వాళ్ళ గురించి మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఆమేన్. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుదామండి. మీకు ఒకని మీద విరోధం ఏమైనా కలిగి ఉన్న ఎడల, మీద మీకు ఎటువంటి విరోధము ఉన్నా మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడు ఎల్లప్పుడూ వారిని క్షమించుడి. వారిని మీరు ఏం చేయాలటండి? క్షమించండి. యేసు ప్రభువు గారు పలికిన మొదటి మాట, అయా వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీళ్ళని క్షమించండి. ప్రభువారు అటువంటి గొప్ప సందేశము మనకి ఇచ్చారు కాబట్టి మనము కూడా మనకి ఎవరి మీద అయితే మనకి కోపాలు ఉన్నాయో తాపాలు ఉన్నాయో క్షమించే తత్వము, అటువంటి గుణము, అటువంటి నైజము మాకు దయచేయండి అని మన వ్యక్తిగత జీవితాల్లో మనం ప్రార్థన చేసుకోవాల్సిన అవసరత ఉంది.